నీకన్నా హైట్ అయిపో నాకు ఫిజికల్గా హెల్ప్ చేస్తావు? ఏం లేనప్పుడు ఇంకెందుకు? మా రూమ్ లో ఎవరు లేరు ఈరోజు, అందుకే ఈ కాలంలో ఫ్రెండే బెనిఫిట్. సరే ఎట్లున్నా ఇట్లా దగ్గర గుళ్ళోకి వెళ్ళి తాళి కట్టుకోవచ్చు. కింద రూమ్కి వెళ్ళిపోదాం మరి. రేణి అబ్బా హాయ్, బాగున్నా? అరే మయ్యంది ఉన్నట్టుండి వాడే అలవాటే లేని. ఎలా ఉన్నావు? నేను ఎప్పుడైనా బాగానే ఉంటా. ఏంటి పిలిచావు? నువ్వు ఇంత హైట్, చిన్న హైట్ ఉన్నావు ఏంటి? నేను అన్నానండి నీకన్నా పెద్దగున్నానని. నేను అనుకున్నా. నువ్వు అనుకుంటే అది నీ పొరపాటు, అందులో నా తప్పేముంది? అవునా? అయ్యో 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 అబ్బో ఇన్స్టాలో అందరూ ఆన్లైన్ ఎందుకు ఇట్లా అవుతారంటే ఇట్లా ఏమో నువ్వు అర్థం చేసుకుంటా. చూసారు కానీ ఇలా డైరెక్ట్ గా చూస్తాను అసలు అనుకోలే. నువ్వా? మరి ఇంకేటి పిక్చర్లు ఉంటే నేను విన్నా, ఇంత డైరెక్ట్ గా చూస్తాను అనుకోలే అసలు. నువ్వు ఇప్పుడేం చూసినావు? ఇంకా చాలా జనం ఉంది. పెళ్ళి కానీ పిలిచావు కదా. పిలిచినావు కదా, నువ్వు వచ్చినావు కదా, మరి ఇంకేం చెప్పొచ్చు కదా. కింద రూమ్కి వెళ్ళిపోదాం మరి. రేణి అబ్బా ఎందుకు పిలిచావు? మరి అందుకే పిలిచినప్పుడు మాట్లాడతా, ఫోన్లో మాట్లాడతా. డైరెక్ట్ వచ్చినావు అనుకో మాట్లాడలేను, నా గుండె చాలా వీక్ హార్ట్. నీ గుండె ఎంత అమ్మాయిదా చెప్పావేంటి డైలాగ్? ఏ నిజం, నా వీక్ హార్ట్ ఎవరిని చూసినా పడిపోతుంది. ఈ హార్ట్ తీసి పడేయాలి బయట. ఎక్కడ పడిపోయింది? చూసిన ప్రతి అమ్మాయిని చూసి నా హార్ట్ ఎందుకు కొట్టుకుంటా? ఎందుకు అట్లా? ఎక్కడ? ఇక్కడ. నీది కూడా కొట్టుకుంటుందా? నా హార్ట్ ఏం కొట్టుకోవద్దులే. లవ్ బ్రేకప్ అయ్యి చాలా బాధలు ఉన్నా నేను. మరి చచ్చిపోవాలి కదా లవ్ బ్రేకప్ అయిన వాళ్ళు, నువ్వేం చావలే ఇంకా. బ్రేకప్ అయ్యి చచ్చిపోతారా? నువ్వు ఉన్నావు కదా ఇప్పుడు. నేనేం చేస్తాను? ఇప్పుడు ఒక అమ్మాయి పోయింది అనుకో, ఇంకో అమ్మాయిని చూసుకోవచ్చు, కామన్ అది. చూసుకో. అదే నీతో మాట్లాడదాం అదే మీద. బట్ నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు ఇంట్రెస్ట్ ఉందిరా. ఇంట్రెస్ట్ ఉంటే నన్నేం చేయమంటావు? వన్ సైడ్ చేసుకుంటా ఏమైనా ఉంటే. చేసుకో. వన్ సైడ్ నిన్నే వడద్దు అన్నాడు. అవునా? నీకు ఓకేనా? వన్ సైడ్ నువ్వు చేసుకుంటే నాకేట్రా ప్రాబ్లం? అది నీ ఇష్టం, నీ ఫీలింగ్స్ నీ ఇష్టం. నేను వన్ సైడ్ ఉన్నా పబ్లిక్ లో వచ్చి ముద్దు పెట్టడం కానీ హక్ చేసుకోవడం అలాంటివి చేస్తుంటాను. నాకెందుకో అలవాటులో పొరపాటుగా నేను ఆ పబ్లిక్ లోనే చెంప పలగొడుతూ ఉంటాను. అయినా పర్లేదు, ముద్దు పెట్టిన తర్వాత చెంప కొడితేంది, నరికేసేంది. అవునా? మనం కావాల్సింది అదే కదా. వెళ్తావు బొక్కలతో ఇస్తావు. ఈ బొక్కలకి మళ్ళీ ఇద్దరే వెళ్ళిపోవాలి. మళ్ళీ నువ్వు వస్తా నాతో పాటు? నేనెందుకు వస్తా? కథలు తగ్గుతుంది నేను వదిలేసి ఉండలేను నేను తర్వాత. వచ్చా బిస్కెట్ నాకేనా? దద్దోజనం పెడుతున్నా వెయిట్. నేను ఇన్స్టాగ్రామ్ లో చూసి ఏదో అనుకున్నా కానీ రీల్ చూస్తే చాలా బాగున్నావు. వచ్చా ఎందుకు పిలిచేవో? మ్యాటర్ ఏం లేదు. ఏం లేనప్పుడు ఇంకెందుకు? మా రూమ్ లో ఎవరు లేరు ఈరోజు, అందుకే పిలిపించిన. మీ రూమ్ లో ఎవరు లేకపోతే నన్ను ఎందుకు పిలిపించావు? ఒక్కనే బోర్ కొడుతుందిరా. అడుగు తింటా రోడ్ మీద, ఎవడో తింటాడు? నేను రూమ్ ఇంత రెంట్ కొట్టి అడుగు తినాలా? నువ్వు వస్తే ఇద్దరం కూర్చొని ఒక మూవీ పెట్టుకొని మంచిగా పాప్కార్న్ తింటూ మూవీ చూసుకుంటూ మూవీ అయిన తర్వాత నువ్వు వెళ్ళిపో. ఏ మూవీ? ఏదో మూవీకి. ఇంట్లో సిస్టమ్ ఉంది, సిస్టమ్ ముందు కూర్చొని. సిస్టమ్ ఇంత ఉంది, అదే రేట్ కూడా ఇంత పెద్ద టీవీ ఉండిద్ది. నీకేం కావాలని చెప్పినా దాంట్లో చూపిస్తా నేను సిస్టమ్ లో. నాకేం వద్దు. నేనేమైనా చూస్తావా? నేను చూడు. నాకేం మూవీ ఇష్టం లేదు. మూవీ కాకుండా వేరే ఏమైనా వీడియోస్
ఎనీవన్ నేను భీమ్ చూస్తా, డోరేమాన్, భీమ్, ఎఫ్బి అన్ని పెడతా. ఎఫ్బి అంటే అదేం బొమ్మ? ఫేస్బుక్ లో మంచి మంచి వీడియోస్ వస్తుంటాయి. ఈ కాలంలో చాలా మంచి వీడియోస్ వస్తాయి. నాకు ఫేస్బుక్ ఎలా వాడాలో కూడా తెలియదు. ఎంతమంది అమ్మని ముద్దు పెట్టావు, ఇంకా ఇదే మాట నాకు చెప్పలే. నిజంగా ఎవరు పెట్టలేదురా? పెడితే ఇప్పుడు నీకే ఫస్ట్. ఒప్పుకుంటే ఫస్ట్. నువ్వు అలాంటి కథలు నా దగ్గర పడకు. ఇంత మంచి లిప్స్ చూసి పడవద్దంటే ఎట్లా? నాకు బాధ అవుతుంది. మళ్ళీ నువ్వు రా. బాధ అయితే బాధపడు, నిన్నే వద్దన్నాడు. ఇప్పుడు నీ లిప్స్ ఉన్నాయి అనుకో, ఇట్లా పట్టుకో. లేవా? ఏమున్నాయి? నువ్వు దగ్గర రాకు, అక్కడ నుంచి మాట్లాడచ్చు కదా. ఇగో హైట్ ఇట్లా ఉండే దగ్గర. నీకన్నా హైట్ అయిపో కొన్ని రోజులు. నీకేం చేయనే ఇట్లా. నువ్వు ఏం చేయటప్పుడు ఇంకేంట్రా నీకు బాధ? అయ్యో పడుతున్నాయి చూడు, ఎట్లా పడుతున్నాయి. మా అక్క అయితే పట్టట్లే. నువ్వు చాలా బాగున్నావురా. నేను బాగానే ఉన్నాను రా. నువ్వు ఒప్పుకుంటే. నేను ఒప్పుకోకపోతే యాక్సెప్ట్ చేస్తే చెయ్యను కదా. నెక్స్ట్ డేనే మనం వెళ్ళి గుళ్ళోకి వెళ్ళి తాళి కట్టుకోవచ్చు. బట్ నాకు ఇంట్రెస్ట్ లేదు. ఈ అమ్మ భూమి మీద ఎవరు ఇంట్రెస్ట్ ఉండదురా, చేసుకుంటా పోతేనే ఇంట్రెస్ట్ ఉంటుంది. నాకు పెళ్ళి వద్దు. ఏం కాదు, శోభన కావాలా? నాకు అబ్బాయిలే వద్దు, నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. ఇద్దరం కిస్ చేసుకున్నాను అనుకో, నీ లిప్స్ నాకు వస్తుంది. నువ్వు ఓవరాక్షన్ ఇంత అబ్బా ఇలా కనిపించట్లేదు. లోపల వెళ్ళిన తర్వాత చూపిస్తా. మాటలు ఇప్పుడు కాదన్నావు, అవునంటే మళ్ళీ వద్దంటావు. నాకు నువ్వు వద్దు, నాకు వేరే అమ్మాయి దొరికింది ఆల్రెడీ. సరే ఏమైనా హెల్ప్ చేయి. మరి ఏం హెల్ప్ చేయరేటి? అమ్మాయిలు ఎవరు తెలియదు నాకు నీకు హెల్ప్ చేయడానికి. నువ్వే హెల్ప్ చేయరా. బాధలు ఉన్నప్పుడు ఓదార్చాలి కొంచెం. నేను ఓదార్చాను, నీ కర్మ అది. ఎవరు లవ్ చేయమన్నా నేను? ఎందుకు అలా చూస్తున్నావు మింగేసేలాగా? తినేస్తా తెలుసా నేను. బేసిక్ గా యాపిల్స్ ని కానీ నారింజ పండు అలానే తింటారు. నా ముందర నువ్వు యాపిల్ పండు లెక్క ఉన్నావు, ఒక్కరికి తినేస్తా. నువ్వు ఇలా చెప్పమాకు. నేను ఎందుకు మరి ఇంకేటి వనకట్లేదు. ఇట్రా గల్లు దూరంగా, దగ్గరికి ఎందుకు? పిలిచిన మ్యాటర్ చెప్పుకుంటే ఇవంతా సోది దెంగుతున్నావు. నాకు ఫిజికల్ గా హెల్ప్ చేస్తావు. నేను నీకు ఏటైతారా ఫిజికల్ గా హెల్ప్ చేయడానికి? బుర్ర పని చేస్తుందా లేదా నీకు అసలు? నువ్వు అమ్మాయి కదా. కాదు. నేను ఏంటి రే ఫ్రెండ్ అంటా నేను నీకు. ఈ కాలంలో ఫ్రెండే బెనిఫిట్. బట్ నేను అలాంటి ఫ్రెండ్ అని కానులే. ఎట్లా మరి? ఎట్లయితే ఓన్లీ ముద్దులు పెట్టాం, అవి వద్దు నాకు. మొఖానికి అది కూడా ఇస్తారు మరి. ముందు ఇంకా అలాంటి ఫార్మ్ పాటించమంట. చూడరా చూసి బోర్ కొట్టేసిందిరా, ఇంకేం చూడాలి నేను? నన్ను చూడరా ఒకసారి. ఎట్లున్నా ఇట్లా దగ్గర